మాస్ మహారాజ్ రవితేజ గారి ఫ్యాన్స్ కైతే మరో బ్యాడ్ న్యూస్ కూడా వచ్చేసింది. ఇప్పటి వరకు ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొస్తుందని అంతా అనుకున్నారు. కానీ తీరా చూస్తే సంక్రాంతి బరి నుంచి మాస్ మహారాజ్ రవితేజ గారిని అయితే తప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అవును, ఇదంతా నిజంగానే ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తున్న ఒక వార్త అయితే ఈగల్ సినిమా వాయిదా పడుతుందా, దానికి గల కారణం ఏంటనే వివరాలు తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో అప్డేట్లు రవితేజ గారి ఫ్యాన్స్ అందరూ ముందే తెలుసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక అసలు మ్యాటర్లోకి వెళ్తే సంక్రాంతికి మునిపెన్నడూ లేనంత క్రేజ్ ఉన్న సినిమాలు వస్తున్నాయి. పైగా అన్నీ కూడా కాస్త చూడదగ్గ సినిమాలే కావడం కూడా విశేషం. సాధారణంగా సంక్రాంతి లాంటి పెద్ద పండగకైతే పెద్ద హీరోల సినిమాలు మాత్రమే వస్తూ ఉంటాయి. అలాంటి సందర్భంలో ఏ చిన్న హీరో పోటీ పడ్డా ఓడిపోక తప్పదనే భావన కూడా ఉంటుంది. అందుకే చిన్న యావరేజ్ హీరోలు కూడా పెద్దగా ధైర్యం అయితే చేయరు. ఇప్పుడు సంక్రాంతికి కూడా ఇదే పని జరగబోతున్నట్టు కూడా తెలుస్తుంది. వాస్తవానికి సంక్రాంతికి చూసుకుంటే చాలా సినిమాలే వస్తున్నాయి. అందులో గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నాసామిరంగా, ఈగల్ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఇందులో బజ్ లేని సినిమా ఏదైనా ఉంది అంటే అది ఈగల్ అనే చెప్పుకోవాలి. రవితేజ గారి లాంటి పెద్ద హీరో సినిమా అయినా ఎందుకో ఎవరూ పెద్దగా ఆసక్తి అయితే చూపించట్లేదు. అన్ని సినిమాల కంటే గుంటూరు కారం మీదనే అందరి దృష్టి ఉంది. ఎందుకంటే సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి పెద్ద హీరో, పైగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో వస్తుంది కాబట్టి ఒక రేంజ్ లో హైప్ అయితే ఉంది గుంటూరు కారం సినిమా పైన. ఒక హనుమాన్ మీద కూడా భారీగానే అంచనాలు కూడా పెట్టుకున్నారు. మొదటి నుంచి ఆ సినిమా మీద వస్తున్న టాక్ కావచ్చు, లేదంటే టీజర్ ట్రైలర్ వల్ల కావచ్చు, మంచి బజ్ అయితే ఏర్పడింది. ఇక వెంకటేష్ హీరోగా వస్తున్న సైంధవ్ మూవీ మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి. మామూలుగానే ఈ మధ్య విక్టరీ వెంకటేష్ గారైతే మంచి సినిమాలే చేస్తూ వస్తున్నాడు. పైగా ఈ సంక్రాంతికి అయితే ఫ్యామిలీతో సహా చూడాల్సిన మూవీ మాత్రం సైంధవ్ అనే చెప్పుకోవాలి. అందుకే సైంధవ్ సినిమా కూడా మంచి ఫ్యాన్ బేస్ అయితే ఏర్పడింది. ఇక నాసామిరంగ సినిమా కూడా మంచి బజ్ అయితే ఏర్పడింది. ఎందుకంటే నాగార్జున ఇలాంటి సినిమాలు ముందెన్నడూ చేయలేదు. అంతేకాకుండా గతంలో సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి నాగార్జున గారైతే సూపర్ డూపర్ హిట్ కూడా అందుకోవడం జరిగింది. ఇలా ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలే పెరిగాయి. కానీ ఎటొచ్చి ఈగల్ సినిమా మీద మాత్రం అంచనాలైతే లేవు. ధమాకా సినిమా తర్వాత వరుసగా రవితేజ గారైతే భారీ ఫ్లాప్ సినిమాలు చేస్తున్నాడు. దాంతో ఆయన మీద ప్రేక్షకులకైతే నమ్మకం కూడా పోతుంది. అంతేకాకుండా ఆయన సినిమాలకు ఎలాంటి ప్రమోషన్స్ కూడా చేయరు. మీడియా ముందుకు కూడా పెద్దగా అయితే రారు. అందుకే ఆయన సినిమాపై పెద్దగా అంచనాలు కూడా లేవు. టీజర్లు కూడా పెద్దగా ఆకట్టుకోవట్లేదు. దాంతో ఇన్ని సినిమాల మధ్య ఇప్పుడు సంక్రాంతికి నలిగిపోతే పరువు పోతుందని రవితేజ గారి టీం కూడా భావిస్తుందట. అందుకే ఇప్పుడు ఈ సినిమాను వాయిదా వేయాలని కూడా చూస్తున్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి మరికొద్ది రోజుల్లో ఈగల్ టీం అయితే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.